గ్యాస్ సిలిండర్ల కొరత త్వరలోనే తీరిపోతుంది. దాని గురించి ఎవరు పెద్ద భయపడాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ భయపడవలసింది ఎవరి గురించి? మీ గురించే. ఎందుకంటే రేపటి రోజున గ్యాస్ దొరకదేమో అని చెప్పి మీరు అత్యాశతో అతి ఉత్సాహంతో మీ ఇంట్లో ఒకటో రెండో సిలిండర్స్ ఉన్నాయనుకోండి, మీరు వాళ్ళు పట్టుకొని వీళ్ళు పట్టుకొని మీ పరమ్మాయిని పట్టుకొని లేకుంటే బయటికి వెళ్ళి బండిని పట్టుకొని ఇంకొక రెండు మూడు సిలిండర్ కనుక తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నారు అనుకోండి, మీరు డైరెక్ట్గా రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళిపోతారు. అవును, డైరెక్ట్గా అండి. మీకు ఒక మంచి అనుభూతి కలుగుతుంది. ఆహా, ఇదే రాజమండ్రిలో చంద్రబాబు ఉన్నాడు కదా, ఇదే రాజమండ్రిలో జగన్ ఉన్నాడు కదా, ఇదే దీంట్లో మొన్న ఈయన ఉన్నాడు కదా అని చెప్పి మీరు మంచి సాటిస్ఫాక్షన్ ఫీల్ అవుతారు. కాబట్టి ప్రత్యేకంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తుందంటే ఎక్కడా కొరత లేదు. ఇప్పుడు బుకింగ్ చేయాలంటే 25 రోజుల తర్వాత బుకింగ్ చేసుకోవచ్చు. మరి ఎంత పెద్ద ఫ్యామిలీ ఉన్నా సరే, 4-5 ఉన్న ఫ్యామిలీలో కూడా ఒక గ్యాస్ సిలిండర్ 25 రోజులు ఖచ్చితంగా వస్తుంది. జాగ్రత్తగా వాడుకుంటే, అనవసరంగా వేస్ట్ చేసి వదిలేసి ఆ బావత్ కాకుండా. మరి ఆ తర్వాత మళ్ళీ ఇంకోసారి బుక్ చేసుకోవచ్చు. అదే పల్లెటూరు వాళ్ళు అయితే అక్కడ 45 డేస్కి ఒకసారి వాళ్ళకి అవకాశం ఇచ్చారు. ఇప్పటికే అక్కడ ఏం చేస్తున్నారంటే ధర్నాలు చేస్తున్నారు. ఏ పట్టణం వాళ్ళే హీరోసా, మేము వాళ్ళే తోపులా, మాకు అవసరం లేదా అని. అంటే పల్లెటూరులో ఆల్టర్నేటివ్ ఉంటాయి, ఇక్కడ ఆల్టర్నేటివ్స్ ఉండవు సంగతి తెలుసు కాబట్టి ప్రభుత్వానికి అలా ఇచ్చింది. అంతేగాని వీడి తోపు వాడి తోపు అని కాదు. కాబట్టి ఏదేమైనా సరే ఈ పరిస్థితుల్లో ప్రభుత్వానికి మనంతా చేయూతనివ్వాలి. సాధారణంగా ఏమవుతుందంటే ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ప్రపంచంలో మరే దేశమైనా సరే ప్రజలతో పాటు అక్కడ ఉన్న ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వానికి సహకరిస్తాయి. మన కర్మ ఏంటో తెలియదు కానీ, మన దారిద్ర్యమో ఏదో తెలియదు కానీ ఇక్కడ ప్రజలు సహకరించరు, అటు ప్రతిపక్షాలు సహకరించరు. ఉన్నదాన్ని ఇంకా ప్రజల్లో ప్యానిక్ బటన్స్ మోగించి బటన్ నొక్కి వాళ్ళని కంగారు పెట్టి ప్రభుత్వం మీద తీవ్రమైన ఒత్తిడి తీసుకొస్తారు. ఇది చాలా అన్యాయం, ఘోరం. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఇది దేశ ద్రోహం కూడా. కాబట్టి మీరెవరు కూడా 2 సిలిండర్ల కన్నా కూడా మీ ఇంట్లో ఎక్కువ ఉంచుకోకండి. ఈ దేశ ద్రోహులుగా మారకండి. మారితే మీకు రాజమండ్రి సెంట్రల్ జైలే. సీఎంఈఎన్ రామ్జీ, సీనియర్ జర్నలిస్ట్, గుడిగంట TV9. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మానకండి. ఒక్క లైక్ కొట్టుకోండి గురు.